తాను నిజాయితీ పరుడిని కాబట్టి దేవుడు మద్దతుగా నిలిచాడని అన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తనను జైల్లో వేస్తే బలహీనపడతారని అనుకున్నారని, కానీ 100 రెట్లు బలపడినట్టుగా చెప్పారు. దేశాన్ని అమ్మే ప్రయత్నాలకు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని అన్నారు కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ లో బెయిల్ రావడంతో కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆయన రిలీజ్ అయిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు తిహార్ జైలుకు భారీగా చేరుకున్నారు. కేజ్రీవాల్ కు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. దాదాపు 6 నెలల తరువాత జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా తీసుకువెళ్లారు. आज देश एक बहुत नाजुक दौर से गुजर रहा है। केजरीवाल बहुत छोटी चीज है। केजरीवाल इंपॉर्टेंट नहीं है, देश इंपॉर्टेंट है। हेलो, देश के अंदर कुछ लोग, कुछ राष्ट्र विरोधी ताकतें देश को अंदर से कमजोर करने की कोशिश कर रही हैं, देश को बांटने की कोशिश कर रही हैं, भाई को भाई से लड़ाने की कोशिश कर रही हैं, जुडिशरी को कमजोर करने की कोशिश की जा रही है, न्याय व्यवस्था को कमजोर करने की कोशिश की जा रही है, जजों को डराया धमकाया जा रहा है। आज देश के अंदर इलेक्शन कमीशन को कमजोर करने की कोशिश की जा रही है, ईडी पे कब्जा किया जा रहा है, सीबीआई पे कब्जा किया जा रहा है। देश को अंदर से कमजोर करने की कुछ राष्ट्र विरोधी ताकतें कोशिश कर रही हैं। हमें इसका मुकाबला करना है दोस्तों। ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ విచారణ కేసులో ఇంతకు ముందే బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు సిబిఐ విచారణలో కేసు కూడా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంతకు ముందు బెయిల్కు ఏ షరతులు విధించిందో అవే షరతులు ఈసారి కూడా విధించింది కోర్టు. ముఖ్యంగా మద్యం పాలసీ కేసుపై బహిర్గంగా కేజ్రీవాల్ ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయకూడదని చెప్పింది. ట్రయల్ కోర్టు విచారణకు సహకరించారని, సీఎంఓ లోపలికి అడుగు పెట్టవద్దని కండిషన్ పెట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజులు జరగబోతూ ఉండగా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ జైలు నుంచి ఎన్నికల ప్రచారానికి అందుబాటులో ఉండడంతో ఆప్ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు.